शुभमस्तु आज्ञा केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा माधवाय स्वाहा शुभमस्तु आज्ञा केशवाय नमः नारायणाय नमः वेट చేస్తా మీరు తీసుకోండి మీరు తీసుకుని మీ పని ముందు దూరంగా ఉన్న ఒకటి అది जीवनं च दिशो दिशा जियदुष्मनीन् वासदयामि भास्वतीन् वासदयामि ज्वलन्तीन् वासदयामि दीप्यमानान् वासदयामि रोचमानान् जियदिशन् वासदयामि जागृतीन् वासदयामि प्रयासादि स्वाहा व्यासादि स्वाहा संन्यासादि स्वाहा కూర్చోండి అందరం మెత్తో పెట్టాలి సెకండ్ మెత్తో सदाजी नमः गंधपुष्पाक्षत धूपदीप नैवेद्यतांबूलादि सर्वोपन दीपाराधन దగ్గర కింద పెట్టేసి పూర్వక నమస్కారాన్ని సమర్పయామి ఈ అక్షరాలు తీసుకుని గణపతిని మనసులో స్మరణ చేసుకోండి శుక్లాంబరధర కృష్ణం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే చంద్రాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః భక్తః శుభం ముహూర్తో అస్తు అక్షతుల వాసన చూసి అక్కడ వేసేది విశాఖాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే సపదర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో అక్షతుల చేతిలో తీసుకోండి యజమాన శుభాత సమస్త దుర్దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర తీర్థం కుడితో రైట్ సైడ్ శ్రీ పరమేశ్వర స్వగృహే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా భూమి బ్రాహ్మణ హరిహర కుల చరణ సన్నిధౌ
చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఎవరైనా ఆ వ్రతం ఆచరించి ఆ వ్రతం ఫలితమంతా కూడా పొందారో మాకు అదంతా కూడా సవిస్తారంగా తెలుపవలసిందిగా అని చెప్పి ఆ మహామునులందరూ కూడా సూచన ఆ బ్రాహ్మణోత్తమని అడుగుతూ ఉన్నారు. యా బ్రాహ్మణోత్తమ, మీరు ఇప్పుడు చేసుకున్న ఈ పూజ ఏమిటి? ఈ పూజ చేస్తే ఏమి ఫలితాలు వస్తాయి? దయతో నాకు విషయం తెలపవలసింది అని చెప్పి ఆ కట్టెల మీదతో ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతం ఆచరించిన వారికి
సకల కోరికలు సిద్ధిస్తాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి ఆ విధంగా బ్రాహ్మణుడి అతడు ఎంతో సంతోషించి దాహం తీసుకుని భోజనం చేసిన తర్వాత తిరిగి వ్యాపారం కోసమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్టెల మేతడు సత్యనారాయణ వ్రతం చేయడం కర్పూరానందం నిరాజనందరం చేయాలి. నిరాజనానందరో శ్రద్ధ ఆమెరదుకోండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శిష్యులారా, మీ పడవ ఎందున్న సామాన్లు ఏమిటి, మీ పడవలో ఏమున్నాయి అని చెప్పి అడగగా ఆ వైశ్యులు ఇరువురు దగ్గర మనం ఎటువంటి దొంగతనం చేయలేదు అని చెప్పినందులో గాను మన దగ్గర తీసుకున్న దానికంటే రెట్టింపుగా డబ్బులు, బంగారం, కర్ర కమండలం తీసుకుని వచ్చి మీ దగ్గర ఏముంది అని చెప్పంటే ఉన్నదంతా కూడా ఆయన తీసుకువెళ్ళేటట్టే ఉన్నారు అని చెప్పి ఆ సన్యాసిని చూస్తూ, సన్యాసి మా పడవలో ఏముందో మీకు ఎందుకు స్వామి, మా దగ్గర ఉన్నదంతా కూడా మీరు తీసుకువెళ్ళడానికి ఆలోచిస్తున్నారా? మీరు ఇక్కడి నుంచి భక్య కృత్యం నెరవేర్చుకున్న వారై పడవ దగ్గరికి వెళ్ళి పడవ చూసేసరికి పైకి అలా తేలుతున్నది, ఇదేమిటి బరువు కానీ ఎందుకు అలా పైకి తేలుతున్నది అని చెప్పి దగ్గరికి వెళ్ళి పడవలోకి చూసేసరికి డబ్బులు సంచులకు బదులు అంతా ఏం చేసినా కూడా ఆ సన్యాసి చేయాలి, ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థిద్దాము అని చెప్పి పరుగు పరుగున ఆ సన్యాసవతి మహాత్మ అజ్ఞానుడయ్యా అవివేకినై మీతో పరిహాసంగా మాట్లాడాను స్వామి, మా స్వామి గారిని అనేక విధాలా ప్రార్థించారు. అందులో ఆ సన్యాసి వైశ్యులను చూసి అయ్యా వైశ్యులైన వ్రతం చేస్తాను అని చెప్పి సంకల్పం చేశారు. ఆ సత్యనారాయణ వ్రతం ఈ రోజుకి మీరు చేయకపోవడం వల్లే మీకు ఎన్ని కష్టాలు వచ్చాయి, మీ బాధలు కలిగాయి, రక్షించవలసింది అని చెప్పి ఆ వైశ్యులు ఇరువురు కూడా ఆ సత్యనారాయణ స్వామి వారిని అనేక ఆ స్వామివారు ఆ వైశ్యుడిపై కరుణ వహించి స్వామి సంతుష్టుడై మళ్ళా ఆ పడవలో సూత మహాముని మహాములందరికీ కూడా ఆఖరిగా ఐదో కథ చెబుతున్నారు. పూర్వము వెళ్ళే చూస్తూ రాజ్యపాలన చేయించుంటారు. ఆ గంగధ్వజుడు ఒకనాడు అరణ్యం అనే ఒక మహా అడవిలోకి వెళ్తూ మార్గమధ్యలో ఒక మారేడు చెట్టు కింద గొల్లనందరూ కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉన్నారు. అది చూసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అది గమనించిన వారందరూ కూడా క్రమముగా రాజుగారికి దరిద్రం సంభవించింది, అనేక కష్టాలు సంప్రాప్తమైన. ఇదంతా కూడా చూసి నా నూరుగురు కుమారులు కూడా ఎందుకని చనిపోయారు, నా సంపదంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, అసలు నా రాజ్యం ఏమైపోయింది అని నేను అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వారందరూ కూడా వ్రతం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ స్వామికి నేను నమస్కారం చేయలేదు. స్వామికి అపరాధములన్నీ కూడా చెప్పుకొని తీర్థప్రసాదం స్వీకరించి భోజనం చేసిన తర్వాత తిరిగి తన రాజ్యానికి యొక్క అనుగ్రహం చేత ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టాల నుండి విముక్తి పొందినవాడై బ్రతికినంత కాలము కూడా సుఖముగా ఉండి అంత్యమున స్వర్గలోక ప్రాప్తిని పొందాడు. మహాప్రభావమైన ఈ సత్యనారాయణులందరికీ ఈ 5 కథల్లో కూడా వివరించారు. ఇది శ్రీ స్కాందపురాణి రేవాఖండే శ్రీ రమాసహిత సభ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఉన్నాయా పుట్టింటి బట్టలు రెడీగానే ఉన్నాయా? నేను చెప్పినప్పుడు ముందుకు తీసుకొచ్చాను కానీ క్లాక్ వైజ్ గది పట్టి సత్యం భర్తైన పరిశించామి నేను చుక్కదిలి పెట్టండి. అమృతవస్తు అమృతవస్త్ర నేను పటవస్థిత ఆవాహిత దేవతాజీ నమ రమాసహిత సత్యనారాయణ స్వామినే నమ. నమః ఓం ధ్యానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. నేను చుక్కచంద్ర మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరిద్దరూ కూర్చోండి. అమ్మ మిగతా వాళ్ళందరూ కూడా లేచి నుంచోండి. నిరాజనానంతరం నమస్కరోమి. స్వామి గద్దేసి మీరు అందుకోండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఏడుకొండల గోవింద గోవింద. బోలో సత్య భగవాన్ కీ జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.
నాకు సకల బలం నీవే సర్వేశ్వరా కనుగొను నీ విగ్రహమే గ్రహ బలమిదే నాకు విను నీ దాసుల సేవే వెనుబలిమిదే నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవ బలము నాకు ఘనమే చెప్పగనింతట కలిగెవో ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకళంకంబగు సుఖమే అన్నిట ఇదే నాకు సకల బలంబులు నీవే సర్వేశ్వరా శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులట ఆ స్వామిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమని కోరేనా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరము సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామనమూర్తయే చిన్నగ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పిల్లలు మంగళాన్ని పెట్టారు అడిగేసి
మరుగేల చర చర రూపా మరుగేల చర చర రూపా మరుగేల చర చర రూపా మరుగేల చర చర రూప పరాత్పర సూర్య సుధా కలలోచన మరుగేల మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా అన్ని నీవను చూనట రంగమున అన్ని నీవను చూనట రంగమున దిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా అన్ని నీవను చూనట రంగమున దిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా నిన్నే గాని మది నేన జా